సరే అనండి నాన్న. ఒకవేళ అమ్మ మళ్ళీ మనస్సు మార్చుకుందంటే సమస్య తయారవుతుంది. అలాగే మాటిస్తున్నాను నీకు. నీకు ఇలాంటి ఇల్లే ఉంటుంది. కానీ గోపికలందరినీ ఒప్పించాల్సి ఉంటుంది. మరి ఒప్పించగలవా? అరే, నేను రావడానికి సిద్ధపడ్డానంటే చూస్తూ ఉండండి, అందరూ నా వెనకాల వచ్చేస్తారు. నేను వాళ్ళ యశోద అక్కయ్యను కదా. ఇక అసలు విషయం ఏంటంటే, కన్నయ్య వచ్చాడంటే గోపికలందరూ వాళ్ళంతట వాళ్ళే వెనకాలే వచ్చేస్తారు. కానీ చూడండి, మాటిచ్చారు నాకు, గుర్తుంచుకోండి. ఈ విషయంలో ఎలాంటి రాజీ కుదరదు. ఇలాంటి ఇల్లే ఉంటుంది యశోద. ఇంకా సమయం వృధా చేయడం వల్ల ఏం లాభం లేదు. ఇవాల్టి రాత్రి గోకులంలో మనకి చివరి రాత్రి అవుతుంది. భోలా, వెళ్ళి ఊరంతా ఈ విషయం ప్రకటించు. ఆగు బోలా. చూడండి, ఇలాంటి సమాచారం ప్రకటించడం మంచిది కాదు. ఎవరైనా సరే పుట్టిన ఊరు, కట్టుకున్న ఇల్లు వదిలి వెళ్లడం అంత సులభం కాదు. ఈ విషయం విని వాళ్ళందరూ ఎంతగా బాధపడుతూ ఉంటారో. నేనే స్వయంగా వెళ్లి వాళ్ళందరికీ నచ్చ చెబుతాను. ఇక గోకులంతో శాశ్వతంగా బంధాన్ని తెంచుకునే సమయం వచ్చేసిందని. నువ్వు బోలా ఇంకా బన్సీలను వెంట తీసుకువెళ్ళు. సూర్యాస్తమయమైంది. ఒకవేళ తోడేలు వచ్చేస్తే? నేను కూడా సామాన్లు సర్దుకొని బయలుదేరి ఏర్పాట్లు చేసుకుంటాను. ఊరి వాళ్ళందరికీ ముందుండి నిలవడం నా కర్తవ్యం ప్రభు. కానీ నిలబెట్టుకోవడానికి చాలా ధైర్యం కావాలి. కానీ మీకు తెలియని విషయం ఏమీ లేదు. ఈ మాత్రం కరుణ చూపించండి స్వామి. జరగబోయేదంతా సరైనదై ఉండాలి. ఎలాంటి కష్టం రాకూడదు. మా యాత్ర సుఖంగా, మంగళకరంగా జరగాలి. ఏ ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్తున్నాము అది సఫలం చేయండి స్వామి. నాన్న, అన్నీ సవ్యంగా జరుగుతాయి. సామాన్లు సర్దుకోవడం ప్రారంభించు సులక్షణ. వద్దు కస్తూరి, శ్రీమన్నారాయణుడు అక్కడ కూడా మనతోనే ఉంటారు కదా. వద్దు, ఏడోకు. చూస్తూ ఉండు, ఆయన మనకు ఏది తక్కువ కానివ్వరు. ఇక్కడున్నట్లుగానే అన్ని సౌకర్యాలు లభిస్తాయి అక్కడ. మీరు మీ వదినపై నమ్మకం ఉంచండి. శ్రీమన్నారాయణుడు అక్కడ కూడా మనతోనే ఉంటారు కదా. వద్దు, ఏడోకు. చూస్తూ ఉండు, ఆయన మనకు ఏది తక్కువ కానివ్వరు. మీరు చెప్పేది నిజమా అక్కయ్య? నిజంగా అక్కయ్య, నిజంగా ఇలాంటి సౌకర్యాలు అక్కడ దొరుకుతాయా? నేను మాటిస్తున్నాను, శ్రీమన్నారాయణుడి కరుణతో ఇలాంటి సౌకర్యాలే అక్కడ కూడా లభిస్తాయి. ఏ విధంగా ఇక్కడ ఉంటున్నామో.
శ్రీమన్నారాయణుడి కరుణతో ఇలాంటి సౌకర్యాలే అక్కడ కూడా లభిస్తాయి. ఏ విధంగా ఇక్కడ ఉంటున్నామో. ప్రభు, బృందావనంలో కూడా గోకులం లాగా సౌకర్యాలని కలిగిస్తానన్న మాట నాన్న కేవలం అమ్మకేగా ఇచ్చింది. కానీ అమ్మ ఊరు మొత్తానికి ఇదే మాట ఇచ్చేసింది. మరి ఇచ్చిన మాట మర్యాద నిలబెట్టుకోవాల్సిందే. కానీ ఈ కార్యం నేను కాదు, మరెవరో చేస్తారు మురళి. ఎవరది ప్రభు? నిర్మాణం ఇంకా స్త్రీజనులకు దైవం. దివ్యవాస్తు శిల్పి విశ్వకర్మదేవులు. నిర్మాణం ఇంకా స్త్రీజనులకు దైవం. దివ్యవాస్తు శిల్పి విశ్వకర్మదేవులు. నిర్మాణం ఇంకా స్త్రీజనులకు దైవం. దివ్యవాస్తు శిల్పి విశ్వకర్మదేవులు. శ్రీకృష్ణుడు నన్ను స్మరించారా? స్వామిని నన్ను ఆహ్వానించారా? చాలా ఆలస్యమైంది. అయినా నేను స్వామిని దర్శించుకోగలుగుతాను, స్వామిని కలవగలుగుతాను. నేను శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోగలుగుతాను, కన్నయ్యను కలవగలుగుతాను. స్వామి స్వరం ఎక్కడి నుంచో వచ్చింది. అయినా నందభవనం ఏమైపోయింది? మరి శ్రీకృష్ణులు ఎక్కడున్నారు? నువ్విక్కడేం చేస్తున్నావు? ఆకలి వేస్తోందా? అందుకే అమ్మ గుర్తొచ్చింది కదా. పద లోపలికి. అందరితో మాట్లాడావా? వెళ్ళడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఎవరైనా తమ ఇల్లు సంసారం వదులుకుని రావడానికి ఎలా ఒప్పుకుంటారు? కాని మీతో చెప్పాను కదా, అందరూ ఒప్పుకుంటారని. వాళ్ళకి మన మీద చాలా నమ్మకం ఉందండి. ఒప్పించడానికి చాలా కష్టంగానే ఉండింది. కానీ నేను వాళ్ళందరికీ నచ్చ చెప్పాను, చింతించాల్సిన అవసరం ఏమీ లేదు అని. నారాయణుడు మనందరినీ బాగా చూసుకుంటారు అని. ఏం కన్నయ్య, చూసుకుంటారు కదా? నువ్వేదంటే అదే జరుగుతుందమ్మా. అంటే నేననేది నారాయణుడు అంతా చూసుకుంటారు. నేనొస్తాను. రా కూర్చో, నీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. స్వామి స్వరం ఎక్కడి నుంచో వచ్చింది. అలాంటప్పుడు నేను స్వామిని ఎందుకు దర్శించలేకపోతున్నాను? శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ
ఇక్కడ ఉన్న రాళ్ళు రప్పలు కూడా శ్రీకృష్ణ నామాన్ని జపిస్తున్నాయి. అంటే వారి కోసం ఎదురు చూస్తున్నాయన్నమాట. ఈ ప్రదేశం పేరేంటో? బృందావనం, 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 బృందావనం. శ్రీకృష్ణ, Krishna, Krishna, Hare